వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించిన మాజీ ఈవో ధర్మారెడ్డి. అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామన్న మంత్రి నారాయణ 2.5 ఏళ్లలో పూర్తవుతుందని వెల్లడి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ భ్రష్టు పట్టించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణ. వివరాల్లోకి వెళితే, తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన శ్యామలరావు తన బాధ్యతలను స్వీకరించే ముందు తిరుమల ఆలయ సాంప్రదాయం ప్రకారం ముందుగా తిరుమలకు చేరుకున్నారు. వరాహస్వామి దర్శనానంతరం వైకుంఠం 1 ప్రవేశం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడుతూ తన యొక్క సేవలను ఉపయోగిస్తానని చెప్పారు. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఇలాంటి దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్న టిటిడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటాయి కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టిటిడికి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన, అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు, టిటిడి కింద ఉన్న దేవాలయాలు అన్నిటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే, ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్. అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అభివృద్ధిపై ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని, 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుందని, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం 58 రోజులలోనే 34,000 ఎకరాలను రైతులు అందజేశారని, కేవలం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చారని అన్నారు. గతంలో 48,000 కోట్లతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించామని, 9,000 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలు, నిర్మాణాలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యతను తనపై ఉంచారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది.
అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులు కావచ్చు చేశాం. ఏపీ వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్ సచివాలయం 5వ బ్లాక్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనకబడ్డాయని, తమ పాలనలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తామని, ప్రతి ఆసుపత్రికి మౌలిక వసతులు ఏర్పాటు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది. ఆర్భాటం ఎక్కువ, ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్ళించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర ఆగి ఉన్న లారీని మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ మణికంఠ మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట సమీపంలో ఎస్వి కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును వెనక వైపు నుంచి లారీ ఢీకొన్న ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న మహారాష్ట్రకు చెందిన 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 3 మగవారు, 1 యువతి ఉన్నారు. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిని హుటాహుటిన ప్రాథమిక చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పుల్లంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి పూర్తి సమాచారం తీసుకురావాలని, లేదంటే విజిలెన్స్ ఎంక్వైరీ వేపించి ఉన్నత అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని మండల శాఖ అధికారులను సూచించారు. ఒక మండలంలో కాపురం ఉంటూ మరో మండలంలో చెరువు, గుట్ట, కాలువ, ప్రభుత్వానికి సంబంధించిన భూములలో ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా ఇళ్లు నిర్మించుకోవడానికి పొజిషన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ రైతులను ఉద్దేశించి పీలేరు పరిసరాలలో ఆయిల్ మిల్ కోసం భూములను కేటాయిస్తే జగనన్న కాలనీ పేరుతో దర్జాగా ఇంద్రభవనాలు నిర్మించారని అన్నారు. 13,500 రూపాయలు పంచాయతీ ప్రజలు ట్యాక్స్ కట్టే డబ్బును నాయకులు భార్యల పేరు పెట్టి వాళ్ళు ఉద్యోగం చేస్తామని మీరు జీతాలు ఇస్తారా? మీరు ఒక పద్ధతి అనేది ఉండాలి కదా. ప్రజల డబ్బు మనం జవాబుదారుతనం ఉండాలి మనకు. కాబట్టి అది కూడా ఎవరికైతే జీతాలు ఇచ్చినారో, నాయకుల భార్యలకు ఎవరికైతే జీతాలు ఇచ్చినారో అవన్నీ కూడా రికవరీ చేయండి. పని చేయకుండా జీతాలు తీసుకున్నారు. నీళ్లు, తోలినీట్లు కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ పీలేరు ఆఫీస్, పంచాయతీ ఆఫీస్ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ఉంటుంది. ఈరోజు చెప్తున్నా, జైలుకు పంపించేస్తాం. ఈవోని కానీ, సర్పంచ్ని కానీ, ఉప సర్పంచ్ కానీ, ఎవరైనా కానీ వదిలే ప్రశ్నే లేదు. ఈరోజు చెప్తున్నా, పీలేరులో నాకు తెలుసు ఏం జరిగిందో. పీలేరు పంచాయతీలో ఎన్ని కోట్ల రూపాయలు మిస్అప్రాషన్ జరిగిందో తెలుసు. ఇల్లు ప్లాన్కు డబ్బు కలెక్ట్ చేసి రెమిట్ చేయాల, అది కూడా తినేసాను. ఇంత బ్యాడ్గా మీరు చేశారు. కాబట్టి మాకు టైం 4-5 దినాలు, 1 వీక్ టైం తీసుకోండి. నేను అసెంబ్లీ నాకు స్వేరింగ్ ఉంది కాబట్టి 19వ తేదీ అనుకుంటా చేస్తా. మళ్ళీ మండల్ వైజ్ వస్తా. నేను మండల్ వైజ్ మీతో రివ్యూలో కూర్చుంటా.
మీకు అన్నీ చేస్తాను నేను ఖచ్చితంగా. ఈ లేఅవుట్లు కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీ సమేతంగా విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు అధికారిక లాంఛనాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజ అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని బహుకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ మంత్రికి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ఆర్డీఓ ఎంవి సూర్యకళ, తహసీల్దార్ పివి రత్నం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి అన్నపూర్ణ, ఆలయ ఈవో డివివి ప్రసాదరావు, పూజారి వెంకట్రావు, టీడీపీ నాయకులు ఐవిపి రాజు, కొండపల్లి కొండలరావు, పిల్లా విజయ్ కుమార్, అవనపు విజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయనగరం బొబ్బిలి శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతి రాజు, బేబీ నయనతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎలాగైతే మనం ఎలక్షన్స్ గెలుచుకొని వచ్చామో అభివృద్ధి కోసం కూడా అందరూ కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. మరి అలాంటి దశలో అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని అలాగే జిల్లాని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని అందరూ కూడా పేరున కోరుకుంటున్నానని ఇక్కడ ఇచ్చేసిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే మినిస్ట్రీ పదవి అయితే 2 days బ్యాక్ వచ్చింది. మీరు అడిగే ప్రశ్న 2 నెలల ముందు అడగాలి, కానీ దానికి సమాధానం ఇస్తాను. అయితే నాకు నా పరిధిలో విషయం పరిగణలో చూసుకుంటే అలాట్మెంట్ అనేది లాస్ట్ 5 years ఇండస్ట్రియల్ అలాట్మెంట్ కోసం ప్రోత్సాహం అయితే పూర్తిగా శూన్యమే. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏపీఐసి ఏ రకంగా పనిచేసేది, గత 5 ఏళ్ళుగా ఏ రకంగా పనిచేసేది మనం ప్రశ్నించుకుంటే అప్పుడున్న అప్లికేషన్స్ అన్ని ఇప్పుడున్న అప్లికేషన్స్ అన్ని అని కూడా మనం చూడాలి. పూర్తిగా అప్లికేషన్స్ అయితే కనుమరుగైపోయాయి. ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెడదామని అవుద్దాం అనుకుంటే అసలు పెట్టే ఆలోచన కూడా కనుమరుగైపోయింది. మరి అలాంటి పరిస్థితి లేకుండా మనం ఒక ఫోరం క్రియేట్ చేసుకొని ఎలాంటి ఇండస్ట్రీస్కి విజయనగరం జిల్లాలో రావాలి, అలాగే ప్రతి జిల్లాలో రావాలి అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ రమేష్ గాజువాక భాజపా కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి క్షతగాతులను పరామర్శించారు. వైద్యులు కృష్ణమూర్తితో మాట్లాడిన ఎంపీ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ఘటన దురదృష్టకరం మని జాతరలో కల్చరల్ ప్రోగ్రాం కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. స్థానిక నాయకులు గూటూరు శంకర్రావు, కోసూరి తాతారావు, రాజశేఖర్, శాస్త్రి, నాయుడు, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. మొన్న పాడేరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తుండగా అందులో 3 అక్కడక్కడే చనిపోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా అనకాపల్లి పార్లమెంట్ జిల్లాకు చెందినటువంటి అచ్యుతాపురం యలమంచిలి గ్రామస్తులు, అందరూ యువకులు. వారికి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు గాజువాక ఆర్కే హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది. వెంటనే డాక్టర్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వారికి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒకరు ఐసీయూలో ఉన్నారు, రవి గారు, మరో 2 జనరల్గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ డాక్టర్స్ చేస్తున్నారు. దీనికి వీరందరినీ పరామర్శించడానికి గౌరవ ఎంపీ గారు శ్రీ సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారు ఇప్పుడు వచ్చి 3 పేషెంట్స్ని కూడా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మరి పార్టీ తరపు నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఎన్డీఏ కూటమి నుంచి ఉంటాయని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ ఏరియా నుంచి నాగేంద్ర గారు దగ్గరుండి జాయిన్ చేసినప్పటి నుంచి కూడా దగ్గరుండి చూసుకుంటున్నందుకు నాగేంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కార్యకర్తలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే నియోజకవర్గ ప్రజలకి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు మన సీఎం రమేష్ గారు. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకు ఒక్కసారిగా భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజు 82,886 మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు. 44,234 మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి తల నీలాలు సమర్పించారు. హుండీ వసూళ్లు సుమారు 4.9 కోట్లు వచ్చినట్లు సమాచారం.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కాసా గార్డెన్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం గ్రీన్ ప్లే కజారియా పరిశ్రమల యాజమాన్యంతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మౌలిక వసతులను కల్పించవలసిందిగా గ్రీన్ ప్లే కజారియా పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. మండలంలోని పాఠశాలలకు కావలసిన వసతులను వెంటనే కల్పించవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలోని కొన్ని మౌలిక వసతులు కావలసిన నేపథ్యంలో ఆయా సంస్థల వారితో సంప్రదించి కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని, మరో 6 నెలలలో ఈ పాఠశాలకు పూర్వ వైభవం తెస్తామని అన్నారు. 1600 చిల్లర ఉడికిస్తారట అని ఫుడ్ ఉండటం లేరు. 2 ఆయాలు, 30 మంది మనుషులు, నో బాత్రూమ్స్, నో బాత్రూమ్ క్లీనింగ్స్, నో ట్యాప్స్, నో కమోడ్స్, నథింగ్. కానీ ఒకటి మాత్రం పనిచేస్తుంది, బయోమెట్రిక్స్ డబ్బులు రావాలిగా గవర్నమెంట్ నుంచి. సో నేను ఒకటి ఆలోచించిన, డెఫినెట్గా దీని ఒక 1.5 monthలో ఒకసారి మొత్తం కూడా మీరు ప్రెస్ వాళ్ళని పోయి తిరిగి చూసుకోవాలా ఏ రకంగా ఉందో. 1.5 monthలో దీన్ని మారబోతున్నాం. బిఫోర్ ఆఫ్టర్ అనేది ఎటుంటుందో ప్రజలు చూపిస్తా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపలున్న పెయింటింగ్స్ కావచ్చు, మెషెస్ కావచ్చు, డోర్స్ కావచ్చు, ట్యాప్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, బకెట్స్ కావచ్చు, మగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ 1.5 monthలో అవైలబిలిటీ ఉన్నట్టు చేస్తాం. డెఫినెట్గా దీన్ని ఒక మంచి ప్రాంగణంలో తీర్చిస్తాం. ఆ మోటార్ కూడా ప్రాబ్లం అని చెప్పారు. మోటార్ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి మీరు అన్నీ కూడా మన ఫండ్స్ చేపిస్తామని చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఏమైతే మోటార్స్ ఉన్నాయో 2 ఉన్నాయి, అది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమని చెప్పారు, అది షిఫ్ట్ చేస్తాం తప్పకుండా. అల్లూరి జిల్లా అరకుపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికలలో ఇచ్చిన హామీలకు కట్టుబడి 5 హామీలను నెరవేరుస్తూ పంచ సంతకాలు చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరకు పర్యటనలో జీవో నెంబర్ 3 చట్టబద్ధతపై చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో మెగా స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలను కాలరాయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది. నూతన ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మా యొక్క నిజమైన గిరిజనులకు న్యాయం జరిగే విధంగా బాధ్యత చేపట్టాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనవరి 20, 2024 ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చింది మర్చిపోకుండా ఈ యొక్క జియో నంబర్ 3ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి మా యొక్క జియో నంబర్ 3ని చట్టబద్ధత కల్పించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి తీసేటప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జియో నంబర్ 3ని పునరుద్ధరించిన తర్వాతే మా యొక్క గిరిజనులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి సూచించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ద్వారా 164 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి పరిస్థితులలో రాష్ట్రంలో నియోజకవర్గాలలో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను, గెలవని ఎమ్మెల్యేలపైన అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని ఆయన అన్నారు. నిన్నటి దినం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగునూరు నియోజకవర్గంలో బాధ్యుల్ని పలకరించాలన్నా, లేకపోతే ఆ నియోజకవర్గంలో పర్యటన ఉంటే నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేము, ఎమ్మెల్యేగా పొంగునూరు నియోజకవర్గానికి రాకూడదు, ఎంపీగా మిథున్ రెడ్డి గారు రాకూడదు అని చెప్పడం మేము సిపిఐగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో
గెలిచినటువంటి రాజకీయ పార్టీలని గౌరవించవలసినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంది. ఇవాళ తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు చెప్తా ఉన్నారు, గతంలో వాళ్ళు దాడులు చేయలేదా, వాళ్ళు దాడులు చేసినప్పుడు ఎవరు మాట్లాడినారని చెప్పేసి. ఈరోజు మేము వాళ్ళకు తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేన పార్టీలకు చెప్తా ఉన్నాం, గతంలో వాళ్ళు దాడులు చేశారు కాబట్టి, గతంలో వాళ్ళు పరిపాలన సక్రమంగా లేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదాతో పాటు కోల్పి 11 సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించిన మాజీ ఈవో ధర్మారెడ్డి. అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామన్న మంత్రి నారాయణ 2.5 ఏళ్లలో పూర్తవుతుందని వెల్లడి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైసీపీ భ్రష్టు పట్టించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.